నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా చూస్తున్నారు కదా. ఈరోజు కొన్ని అంశాల గురించి మనం లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఆ అంశం మరొకటి కాదు. ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కు లేదా భారతీయ జనతా పార్టీకి ఇలా పార్టీలు మారిన నాయకులను మనం చూస్తాం. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేతలు వెళ్ళినప్పుడు, లేదా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు, ఈ రెండు పార్టీల వల్ల మా వల్ల కాదు, ఎలాగైనా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయం కావాలన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళను చాలామందిని చూసే ఉంటారు. కానీ అధికారం కాంగ్రెస్, కేంద్రంలో అధికారం బీజేపీ, రాష్ట్రంలో విపక్ష పాత్ర బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి నేతలు ఎందుకు క్యూ కడుతున్నారు, అసలు ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ గుట్కి కాంగ్రెస్ కీలక నేతలు, త్వరలో 3 మాజీ ఎమ్మెల్యేల చేరిక, జాయినింగ్ కోసం మంతనాలు చేస్తున్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా నేతలు. 3 జిల్లాల నుంచి భారీగా చేరికలు ఉండే అవకాశం. కేసీఆర్తో ఇప్పటికే ఎమ్మెల్యే గూడెం సోదరుడి భేటీ అంటూ కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి డెప్త్గా కూడా పోయే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికల నగారం మోగుతున్న వేళ తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో భారీ కుదింపు మొదలైంది. ప్రభుత్వ తీరుపై అసహనంతో ఉన్న 3కి కీలక మాజీ ఎమ్మెల్యేలు త్వరలోనే హస్తం పార్టీకి రామ్ చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టుగా రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన 3 మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వీరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మంతనాదనలు మొదలు పెట్టారని, దాంతో పాటుగా కేసీఆర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే తమ క్యాడర్తో కలిసి మూకుమ్మడిగా కారు ఎక్కేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వ వైఖరిపై అసహనం, చాలా కాలంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఈ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ప్రజలలో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుందని, రానున్న రోజులలో కాంగ్రెస్కు భవిష్యత్తు ఉండదని ఈ నేతలు భావిస్తున్నారు. ప్రజల మొగ్గు బీఆర్ఎస్ వైపే ఉందని భావిస్తున్న ఈ 3 నేతలు మున్సిపల్ ఎన్నికల ముందే గులాబీ కండువ కప్పుకోవడాన్ని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక నందినగర్లో మొదలైన చేరికల పర్వం అంటూ చూస్తున్నారు. ఇప్పటికే ఆదివారం పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నందినగర్లో కేసీఆర్ను కలవడం సంచలనం రేపింది. కాంగ్రెస్లో చేరి తప్పు చేస్తాం, తిరిగి సొంత గుట్టికి వస్తామంటూ ఆయన కోరినట్లుగా సమాచారం. అటు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సైతం మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్ను గెలిపించాలని క్యాడర్కు పిలుపునివ్వడం కాంగ్రెస్ను ఆత్మరక్షణలో పడేసింది. ఇక గాంధీ భవన్లో మొదలైన అలజడి అంటూ కూడా చూడొచ్చు. 3 మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా పార్టీ మారేందుకు యోచనలో ఉన్నట్లుగా గాంధీ భవన్ వర్గాలలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ వలసలు కొనసాగితే కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తలిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే వలసల పరంపర ఆగేలా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ సింపుల్గా కొట్టే తెచ్చేవచ్చే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను ఒక్కసారి మనం చర్చిద్దాం. వారి యొక్క మేనిఫెస్టో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు. అంటే ఒక పార్టీ ప్రభుత్వంగా మారడానికి, ఒక పార్టీ అధికారంలోకి రావడం కోసం పూర్తి స్థాయిలో కూడా ఒక మేనిఫెస్టోను తెలంగాణ ప్రాంత ప్రజల ముందు పెట్టడం, అవి ఎంత మేరకు నెరవేర్చరు అనే విషయాన్ని పక్కన పెడితే హామీలు అయితే జోరుగా ఇస్తాయి రాజకీయ పార్టీలు. అయితే దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇవ్వకపోగా ఇంకా ప్రజలను పీడిస్తూ ఉంటే, దాంతోపాటు రాజకీయాలకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనంలో ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా తిడతా ఉంటే చెవులు వినిపిస్తలేవు, పరిపాలనకు సంబంధించి సక్క చేయమంటే కళ్ళు కనిపించని పరిస్థితి, పోనీ ప్రజలకు సమాధానం చెప్పామంటే నోట్లోకి వెళ్ళి బూతులు తప్ప ఇంకేమీ రాని పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం అంటే ఒక విగ్రహంలా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఏదో చేయాలనే తొందరలోనా, లేకపోతే ఏమీ చేయలేననే అసమ్మతి, అసంతృప్తితో ఈ విద్వేషపూరితమైన లేదా ఉద్విగ్నమైన లేదా ఊహాజనితమైన ఆలోచనలతోని పూర్తి స్థాయిలో ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో నేనేమంటున్నానంటే, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బై చెప్పడానికి కూడా కారణం కూడా ఈ నేతలకు సంబంధించి ఎందుకు బీఆర్ఎస్లో చేరుతున్నారు అంటే కూడా రీజన్ ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, 1 కాదు 2 కాదు, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట
ఈ తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వద్దురా నాయన అనే పరిస్థితిని తనకు తాను ఏరికోరి తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. సో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క స్వయంకృత అపరాధాలను ఒకసారి చూద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే కాదు, యావత్తు భారతదేశానికి సంబంధించి మన భాషలో భారత్, మన భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. కేవలం కర్ణాటక, దాంతోపాటు తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇప్పుడు భారతదేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు కానీ ఆ పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు నడపాలన్నా అది అధికారం ఏ రాష్ట్రాలలో ఉందో అక్కడి నుంచే వారికి ఆర్థిక మూలాలు వెళ్తున్నాయని గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా కుండ బద్దలు కొట్టి చెప్పే ప్రయత్నం చేశాడు. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇలాంటి పనులు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పకనే చెప్పారు. అయితే దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధాలంటే ఒకటి హైడ్రా పేరుతోని భయభ్రాంతులకు గురి చేయడం, దాంతోపాటు సోషల్ జస్టిస్ అంటే సోషల్ మీడియాకు సంబంధించి పూర్తి స్థాయిలో ట్వీట్ చేసినా, ట్వీట్ను రీట్వీట్ చేసినా, లేకపోతే ఇతరత్ర ఏం చేసినా కూడా కేసులు అంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ అంగీలాగిప్పుకొని ఎవ్వడికి భయపడేది లేదు బొత్సు అన్నట్టుగా చాలామంది కూడా గుండె ధైర్యంతో ఉన్నారు. ఇది నిజం. ఎందుకు అంటే కేసులకు, అరెస్టులకు, లాఠీ చార్జీలకు, లేకపోతే రిమాండ్కో, జైలు వేసినంత మాత్రాన ఈ తెలంగాణ యువత ఎప్పుడు భయపడదు. వీళ్ళకు తెలంగాణ ఉద్యమంలో కేసులు చాలా అయినాయి, తెలంగాణ ఉద్యమంలో లాఠీ చార్జీలు అయినాయి, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పరంగా పెట్టిలు. వీళ్ళకేమీ కొత్త కాదు. సోషల్ మీడియాకు సంబంధించి నాడు రోడ్ల మీద ధర్నాలు, రాస్తోరోకలు చేసిన వాళ్ళే నేడు సోషల్ మీడియాలో తమ యొక్క గళాన్ని గొంతుకగా వినిపిస్తున్నారు కాబట్టి వీళ్ళు భయపడరు. సో ఇదొక తప్పిదం. దాంతోపాటుగా మా రేవంత్ రెడ్డి, ఎందుకంటే మా రేవంత్ రెడ్డి అనాలి, రేవంత్ రెడ్డి ఎక్సలెంట్ పర్సన్, కానీ అధికారం రాగానే పాపం మారిపోయాడు. మార్పు రేవంత్ రెడ్డి నుండే మొదలైంది. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఎంత హుందాతనంగా ఉండాలంటే నలుగురిని మెప్పించేలా ఉండాలి, నలుగురు తిట్టేలా ఉండకూడదు. సో ఈరోజు రేవంత్ రెడ్డి భాష మీద కూడా ఏమంటున్నారో మీరు చూస్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, లేదా ఎమ్మెల్సీలు కానీ, లేదా ఎంపీలు కానీ, లేదా మంత్రులు కానీ, ఇతరత్ర ఎవరు కానీ ఒకరు భూ కబ్జాలు చేస్తారు, ఇంకొకరు దాడులు చేస్తారు, ఇంకొకరు అక్రమ సంపాదన చేసుకుంటారు, ఇంకొకరు పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి బెదిరిస్తారు, ఇంకొకరు ఏంటి అంటే మీ అందరికీ తెలుసు కదా, మంత్రికి వ్యతిరేకంగా, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడతారు. వీళ్ళ యొక్క వాటాల పంచాయతీ తేలలేక బహిరంగ ప్రదేశాలలో దొరికిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ RRRకు సంబంధించి ఇప్పటికే పంచాయతీ మొదలవుతున్న తరుణం కనబడుతుంది. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటి అంటే మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నిరుద్యోగులకు సంబంధించిన గ్యారంటీ విషయంలో అంటే వాళ్ళకు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు కదా, అవి కూడా కల్పించకపోవడం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమస్య, రెండు సమస్యల కాదు, సమస్యల వలయంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే తెల్ల పేపర్ ఏ మరకలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీని చూద్దామంటే మొత్తం మరకలతోని, బురదతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రజలు ఎక్కడా కూడా హర్షించే పరిస్థితి లేదు, ప్రజలు ఎక్కడా కూడా స్వాగతించే పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఏమైపోతున్నది అంటే తెలంగాణలో కనుమరుగైపోతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎజెండాని చూడట్లేదు. కాంగ్రెస్ అంటే ఎవరు గుర్తొస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలకు అంటే రేవంత్ రెడ్డి గుర్తొస్తాడు. ఎందుకు రేవంత్ రెడ్డి గుర్తొస్తాడు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడే భాష పట్ల తెలంగాణ ప్రాంత ప్రజలలో అసమ్మతి ఉన్నది, రేవంత్ రెడ్డి వ్యవహరించే తీరులో ఉన్నది. సో రేవంత్ రెడ్డి ఏంది అంటే తన యొక్క ఆలోచనలు విపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాలను గడగడలాడించిండో, మీ ప్రభుత్వం ఈ స్కామ్ చేసింది, మీ ప్రభుత్వం అది చేసింది అని చెప్పినప్పుడు మనం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంత హుందాతనంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మర్చిపోయి ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి మీద గుర్రు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా మన తెలంగాణ భాషలు చెప్పాలంటే పచ్చి కాంగ్రెస్, అసలు సిసలైన కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, నేను చెప్పుకుంటూ పోతున్నా, మధు యాష్కే కానీ, షబీర్ అలీ కానీ, వీళ్ళు అసలు సిసలైన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మొన్న రహస్యంగా భేటీ అయిన పరిస్థితి కూడా చూసాం. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో అధికారంలోకి రాదు. ఇది రాసి పెట్టుకోండి, ఇది ఒక గ్రంథం, ఇది ఒక శాసనం. ఎందుకంటే 2026, 2027, 28, 29 వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మనుగడ అనేది అసాధ్యంగా మారిపోతుంది. ఎందుకంటే పరిపాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ లేకపోవడం, దాంతోపాటు వీళ్ళు ఏరికోరి
ఏది అంటే పాము పుట్టల మరీ చేయి పెట్టి కరిపించుకునే రకంగా మారిపోయింది. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ యొక్క మాటలు నమ్మే పరిస్థితులలో లేదు, వీళ్ళ యొక్క విధానాలను ఎవరు కూడా స్వాగతించే పరిస్థితి లేదు, వీళ్ళ ఆలోచన ధోరణి చాలా భయంకరంగా ఉండడంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళైనా ఆ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఆ పార్టీలో ఉండడానికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. ఎట్లా అంటే మనం గతంలో బాయిలకాడికి పోతే వరిసేన్లు కోసిన తర్వాత ఏంటంటే వడ్ల కుప్పలన్నింటినీ పూర్తి స్థాయిలో ఎలుకలు ఆగం చేస్తున్నాయని ప్రతి ఏంది అంటే ఆ వరి కల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే హోల్స్ ఉంటాయో దాంట్లో మొత్తం పొగ పెడతారు కదా, అట్లా పొగ పెట్టి పొగ జూరుతుంది. సో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో చేరిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు బీఆర్ఎస్లోకి వస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్కి వస్తారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది అసమ్మతితో ఉన్నారు, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారీ చేరికలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది గందరగోళంగా మారిపోయింది. ఎందుకంటే గాంధీ భవన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రచ్చరచ్చగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఫైనల్గా ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తారు, అంటే నల్గొండ కానీ నిజామాబాద్ కానీ దాంతో పాటుగా ఇటు పూర్తి స్థాయిలో 3 జిల్లాలకు సంబంధించి, ఒక జిల్లా అని కాదు, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి నేతలైతే వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి లాభం, మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్. ఇప్పుడు కేంద్రంలో సమాధానం చెప్పాలి, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి, వాళ్ళని ఏదో చెప్పేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితులలో లేరు. ఇక ఈ మాట